ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. పోతే కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈయన 2వ ఇంటధిపతి లాభాధిపతి. ఈయన చతుర్థంలో ఉన్నాడు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈయన ఎందుకు ఎక్సలెంట్ అంటున్నామంటే మీ రాశికి చతుర్థంలో ఉన్నప్పటికి కూడాను, 4లో ఉన్నప్పటికి కూడాను, కొంత కేంద్రంలో ఇబ్బంది అయినప్పటికి కూడాను గోచారం ప్రకారం 4లో పెద్దగా ప్రాఫిట్ లేకపోవడం ఇబ్బందిగా తీసుకున్నట్లయితే కొంత తగ్గుతుంది. ఇదివరకు పడ్డటువంటి నెగిటివిటీ కంటే ఇప్పుడు తగ్గుతుంది. మాతృ సపోర్టు గమనించగలరు. పితృదేవుల సపోర్టు కూడా లభిస్తుంది. ఇంట్లో ఒక ఆనందమైన జీవితాన్ని గడపడానికి సహకరిస్తుంది గ్రహస్థితి. ఎందుకనగా మీకు కుంభరాశి వారికి అష్టమంలో ఉన్న కేతువును ఈ యొక్క ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి చూస్తున్నాడు. మిశ్రమ ఫలదాతగా ఇదివరటి కంటే కొంచెం శుభాన్ని పెంచి మీకు ఇవ్వబోతున్నారు. పంచమ వీక్షణ ద్వారా మీ అష్టమాన్ని చూసి, అలాగే మీకు ఉద్యోగ స్థానమైనటువంటి దశమ కేంద్రాన్ని కూడా చూస్తున్నారు. ఇదివరకు పడ్డ శ్రమ ఇప్పుడు పడతారు, కానీ ఇదివరకటి కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అలాగే మీకు వ్యయస్థానాన్ని చూస్తున్నారు బృహస్పతి. ఇక్కడ తన భాగ్య వీక్షణ ద్వారా ఇక్కడ ప్రయాణాలలో అలసట తిప్పటం ఉంటుంది. చాలా ఎమోషనల్గా ముందుకెళ్ళగలుగుతారు. మంచి జీవితాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. ఉద్యోగంలో స్థిర వృద్ధిని పెంచుకోగలుగుతారు. ఇది ఒక దృష్టి. బృహస్పతి మీకు చతుర్థంలోకి వెళ్ళడం వల్ల కలిగే లాభాలు. ఏలినాటి శని ప్రభావం
కొంత ప్రభావం కూడా తగ్గుతుంది ఈ వీక్షణ ద్వారా గమనించగలరు. శుభం.